డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మోషన్ అవ్వట్లేదండి. ఏం చెప్తా, భోజనం చేస్తే చాలు మోషన్ అవ్వట్లేదు రావడం చెప్తాడా? ఉచ్ఛ్వాస తీసుకుంటే చాలు నిశ్వాస వదిలిపెట్టక్కర్లేదు, కార్బన్ డైఆక్సైడ్ నీ దగ్గర ఉంచుకొని రావడం చెప్తాడా? అన్నాడు. కొత్త సెల్స్ పుడితే చాలు పాత సెల్స్ చనిపోక్కర్లేదు రావడం చెప్తాడా? చచ్చిపోతాం. ఎవరికైతే గనక ఇన్ఫ్లో అవుట్ఫ్లో, ఇన్ఫ్లో మాత్రమే ఉండి అవుట్ఫ్లో లేకపోతే, లేకపోతే రెండూ లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు మతంలో అవుట్ఫ్లో ఉండాలి. నేను చాలా కాలం నుంచి చాలా చోట్ల ఎవరో నన్ను రెచ్చగొడితే వేదంలో పశువధ ఎలా ఉందో గోవధ ఎలా ఉందో 4 గంటలు ఎవరో 2 నిమిషాలు వీడియో పెడితే ఇదే హాల్లో కూర్చుని 4.5 hours సుమారుగా 80-90 సాక్ష్యాలని వేదం నుంచి తీసి చూపించారు. వేదంలో గోవధ ఉంది, పశువధ ఉంది, నరమేధం కూడా ఉంది. నేనే వీడు హిందూ మతానికి వ్యతిరేకి కక్ష కట్టాడు. నేనేం కక్ష కట్టాను? నేనే అది హిందూ మతం కాదని చెప్పాను. అది వదిలేసాం. అది దాటి ముందుకు వచ్చాం. ఆ తర్వాత జ్ఞానమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన మార్గం వచ్చింది, భక్తి మార్గం వచ్చింది, ఇంకెన్నో మార్గాలు వచ్చినాయి మా ముందు. దాన్ని తీసుకుని ముందుకెళ్ళాం. ఇది హిస్టరీ, దీన్ని మనం కాదలేం అని చెప్పాను నేను. ఏది ఒక్క సాక్ష్యం చూపించాను. 2 నిమిషాలు వీడియో పెడితే నేను 4.5 hours పెట్టి 4.5 hours. ఇప్పటిదాకా హిందూ మతంలో ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి, వాళ్ళంతా ఎవరెవరు రాశారు, సుమారుగా ఒక 40-50 పుస్తకాలు డిస్ప్లే పెట్టారు. నాకేం ఉన్నట్టు చెప్తాను, నాకేం అవసరం లేదని వాళ్ళు పీక్కున్నారు. అంటే అది ఉండుంటే అక్కడికి ఇబ్బంది అయ్యేదని చెప్పాను. కర్మకాండ అనేది ఇంకా కొనసాగి ఉంటే నువ్వు ఇంకా గోవధ చేసిన వేస్ట్ అయ్యేది, తప్పది. ఆ ఫేజ్ లో చేసే అవసరం ఉంది. అప్పుడు వదిలే చేసి కూడా పశుపత చేసి ఏం చేస్తాడు, అందరూ కలిసి తింటారు. అంతకంటే ఏం చేయరు. దాని నుంచి దేవుడు తినడం, మనుషుల రూపంలో తింటాడేమో. అంటే మనుషులు అందరూ పంచుకుంటారు, అంతకంటే ఏం లేదు దాంట్లో. అది కూడా అవసరం లేదు, పబ్లిక్ డిస్ప్లే అవసరం లేదు. మీ ఇంట్లో నువ్వు వండుకు అయిపోయింది. అది దాటి ముందుకు వచ్చాం. అంటే మతంలో దాటి ముందుకు వస్తున్నాము, ఇది విసర్జించాము. ఆ దురాచారాన్ని హిందూ మతంలో 1000 బొక్కలు ఉన్నాయండి. దురాచారం ఉన్నాయి, సతీ ఉంది, లేకపోతే కులం ఉంది, లేదంటే తప్పదు. బ్రిటిష్ వాళ్ళు సొంత తప్పదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదు, ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా 10 లక్షల మంది పోరాడారు. వాళ్ళ చరిత్రలు మాట్లాడాలి. 2005లో కుల వ్యతిరేక 5000 సంవత్సరాలు కుల వ్యతిరేక పోరాట చరిత్ర రాసి 100 మంది హీరోల గురించి మాట్లాడాం మేము. ఎవరెవరు పోరాడారు. రాజ్యాంగ రచన సభలో ఒక గొప్ప దళిత మహిళ, ఏకైక దళిత మహిళ ఉన్నది అని దాక్షాయణి వేలాయుధం చరిత్ర రాసినవాడు. ఈ చరిత్ర చెప్పుకోవాలి మనం గర్వంగా. నేను అడుగుతున్న, ముస్లిం మతంలో ఏది మారటానికి వీల్లేదా? ఏ రకమైనటువంటి సంస్కరణ జరగకూడదా? దురదృష్టం ఏంటంటే నెహ్రూ గారు ఉన్నారు. భారతదేశంలో అత్యంత మిత్రులు ఎవరు ఉన్నారంటే ముస్లింలకు నాకు తెలిసి గాంధీ గారు, నెహ్రూ గారు. గాంధీ గారు ప్రాణాలు ఇచ్చాడు, ముస్లిం నెహ్రూ గారు గాడు కింద నిలబడ్డాడు. వాళ్ళిద్దరు సెక్యులర్ టైంలో కూడా చెప్పిన ఉంటారు. నేను వాస్తవం అనుకుంటున్నాను. నెహ్రూ గారు ఆయన చెప్పాడు, ముస్లింలు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళారని చెప్పాడు. వెనక్కి ఉండిపోయారు. ఎందుకంటే మా దగ్గర అంబేద్కర్ ఉన్నాడు, మా దగ్గర కబీర్ కాకపోతే మా దగ్గర నామదేవ్ ఉన్నాడు, మా దగ్గర నందన ఉన్నాడు. ఈ వెనకాల మేము ఇక్కడ సనాతన కాహళి పేరు మీద ఇక్కడ మీటింగ్స్ పెడతాం. చాలా మంది వస్తారు. కనీసం 70-80 సంప్రదాయాలకు సంబంధించినటువంటి బొమ్మలు పెడతాను నేను హిందూ మతంలో. వాళ్ళంతా విభిన్నమైన సంప్రదాయాలకు సంబంధించిన వ్యక్తులు. ఎంతో పోరాటం చేసి ఎంతో ముందుకు తీసుకెళ్లారు. బ్రహ్మనాయుడు లేకుండా, అక్కమహాదేవి లేకుండా, బసవన్న లేకుండా, వేమన లేకుండా, అన్నమయ్య లేకుండా, ఇలా ఇంతమంది లేకుండా మేము ముందుకు వచ్చేవాళ్ళం కాదు. ముస్లింల్లో ఇన్ని వందల సంవత్సరాల నుంచి సంస్కృతులు పట్టుకునే చేస్తున్నారు. ఈ మాట నేను చాలా మంది పెద్దవాళ్ళు రాశారు. అమిత్ దల్వాయి బాధపడ్డాడు దాని మీద. ముస్లిం మతం సంస్కరణ లేదు, చెవులు మూసుకోవాలి మనం. ఈ లోటుని పోడ్చడానికి ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అనేది ఇక్కడ పుట్టింది. ఇక్కడ కూడా కిటికీలు తెరుద్దాం, ఇక్కడ కూడా గాలి రావాలి లోపలికి. తలాక్ వ్యతిరేకంగా ఆడవాళ్ళు, ముస్లిం ఆడవాళ్ళు ఉద్యమం చేస్తుంటే దౌర్భాగ్యం అంటే దానికి హిందూ మతోన్మాదులు మద్దతుంటారా? ఇదే హిందూ మతోన్మాదులు హిందువుల మహిళల యొక్క పీకల మీద నుంచి కాళ్ళు తీయం, మేము హిందూ కోడ్ బిల్లు ఆమోదించడానికి వీల్లేదని ఊరేగింపులు చేశారు కదా. ఇదే హిందూ మతోన్మాదులు హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కరపత్రి అనేటువంటి ఆయన నాయకత్వంలో ఊరేగింపులు చేశారు. ఆ కరపత్రికి మనం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మీద స్టాంప్ రిలీజ్ చేసింది. చాలా మంది తెలియదు ఇలాంటి విషయాలు. వీళ్ళు రిగ్రెసివ్ పీపుల్. నేనంటే మనలో ప్రోగ్రెసివ్ పీపుల్ లేరా? మనలో కెమాల్ అటాటర్క్ పుట్టలేదా? మనలో ఎంతమంది మాట్లాడలేదా? మనలో సూఫీ ఉద్యమం రాలేదా? మనలో భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎంతో మంది చేయలేదా? కెమాల్ అటాటర్క్ గారు మొట్టమొదట టర్కీ భాషలో ప్రేయర్లు చేయిస్తుంటే అరబీ భాషలోనే చేయాలి, టర్కీ భాషలో ఎట్లా చేయిస్తామంటే ఆయన నవ్వి, మా దేవుడికి టర్కీ భాష కూడా వచ్చని చెప్పి, మీ దేవుడికి రాజే మాకు తెలియదు. అంటే వీళ్ళు గొప్ప సంస్కర్తలు. వీళ్ళు అటువంటి సంస్కర్తలు భారతదేశంలో ఎవరు వచ్చారు? ఎవరిని రానిచ్చాం? ఎందుకు రానివ్వట్లేదు? మనం ఎందుకు అక్కడ ఆగిపోతున్నాం? మనం ఏదైనా సమస్య వస్తే ముళ్ళ దగ్గర ఎందుకు పోతున్నాం? ఇక్కడ ఆ తలాక్ వ్యతిరేకంగా ఆడవాళ్ళు ఉద్యమం చేసినటువంటి ఆడవాళ్ళు హైదరాబాద్ వస్తే వాళ్ళ మీద దాడి చేయించింది ఎవరు చేయించారు? ముస్లింసే దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? ఈ రిగ్రెసివ్ పార్టీల వెనకాల మనం ఎందుకు తిరుగుతున్నాం? మన జీవితంలో రిఫార్మ్, మనకు అంబేద్కర్లు, మనం ముస్లిం అంబేద్కర్ అక్కర్లేదా? లేకపోతే ముస్లిం ఫూలే అక్కర్లేదా? ముస్లిం గాంధీ అక్కర్లేదా? ముస్లిం నారాయణ గురు అక్కర్లేదా? ముస్లిం బసవన్న అక్కర్లేదా? మన సమాజంలో మార్పు అక్కర్లేదా? నువ్వు మార్పు అక్కర్లేదు అని చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే మోషన్ అవడం అక్కర్లేదు, నేను కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలక్కర్లేదు, నేను కంటిన్యూ బతుకుతాను. అబద్ధం, తప్పది నువ్వు చెప్తున్నది. నేను చాలా నాటుగా మాట్లాడుతున్నాను, క్షమించండి.